కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవానికి వేళైంది. సాయంత్రం 6:30కు స్వామివారి కళ్యాణం ప్రారంభం కాబోతోంది. వేడుకకు దాదాపు 1,00,000 మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కళ్యాణానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి మధు అందిస్తారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవం నేడు ప్రారంభం కాబోతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల 50 నిమిషాల వరకు కళ్యాణం జరగబోతుంది. ప్రపంచంలో ఎక్కడే కానీ జరగని విధంగా శ్రీరాముల వారి కళ్యాణం ఒంటిమిట్టలో జరగబోతుందని చెప్పుకోవచ్చు. పండు వెన్నెలల్లో రాత్రి 6 గంటల నుంచి 8 గంటల 50 నిమిషాల వరకు కళ్యాణం జరుగుతుంది. ఈ ప్లేస్లోనే కళ్యాణం జరుగుతుంది. అయితే బెంగళూరు నుంచి కావచ్చు, అలాగే ఊటీ నుంచి కావచ్చు, ప్రత్యేకమైన అలంకరణ చేకూరే విధంగా కళ్యాణ మహోత్సవానికి అత్యంత అద్భుతమైన పూల మొక్కలతో తెచ్చి అలంకరణ చేశారు. అసలు ఈ పూల మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎన్ని పూల మొక్కలు అయ్యాయి, ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు మన దగ్గర పూల మొక్కలకి ఈ కళ్యాణ వేదిక సంబంధించిన సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎన్ని మొక్కలు తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు అనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్, ఇప్పుడు ఈ కళ్యాణానికి ఎన్ని మొక్కలు పువ్వులు అవసరమయ్యాయి, ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు, ఇంత సువాసన వెదజల్లుతున్నది, దీని ప్రత్యేకంగా ఏమన్నా ఉన్నాయా? ఓం నమో వెంకటేశాయ. మా యువ గారు అలాగే చేయు వరకు ఆదేశానుగుణంగా ఈ కళ్యాణ వేదిక నందు సుమారు 12 రకాల కట్ ఫ్లవర్స్, అలాగే 6 రకాల సాంప్రదాయ పుష్పాలు వినియోగిస్తాము. సుమారు 4 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 30,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ వినియోగిస్తాము. వీటితో పాటు మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పూర్తిగా అరటి మాన్లు, అరటి బోదలతో కూడా ఈ యొక్క కాన్సెప్ట్ని, చెరుకు గడలు, మామిడికాయలతో, మామిడి తోరణాలతో ఈ యొక్క కళ్యాణ వేదికను సుందరంగా ఏర్పాటు చేస్తున్నాము. దీనికోసం సుమారు 100 మంది సిబ్బంది హైదరాబాదు, బెంగళూరు, కలకత్తా నుంచి వచ్చారు. వారి యొక్క సహకారం, అలాగే మా యొక్క గార్డెన్ సిబ్బంది సహకారంతో ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నాము.